హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం గారు చెప్తున్న దాని ప్రకారం హరిహర వీరమల్లు మూవీని మార్చి 28వ తారీఖున ఖచ్చితంగా అయితే రిలీజ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పి అయితే ఏఎం రత్నం గారు కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ వాయిదా ప్రసక్తే లేదు అన్న తరహాలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి ఈ విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఇప్పటికీ కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది షూటింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారిది. అండ్ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఈవెంట్స్లో అంటే ప్రజెంట్ అయితే అసెంబ్లీ కూడా స్టార్ట్ అవుతుంది. అయినా కూడా చాలా ధీమాగా ఈ మూవీని ఎలాగైనా మార్చ్ 28న రిలీజ్ చేస్తామని చెప్పి ప్రొడ్యూసర్ అయితే చెప్తున్నారు. ఇలా ఎలా చెప్తున్నారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క రాజకీయంగా సామాజిక కార్యక్రమాలు అయితే చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల కుంభమేళాకు వెళ్ళి రావడం, తర్వాత అసెంబ్లీ సమావేశాలు, ఇవన్నీ చూస్తుంటే అసలు డబ్బింగ్ చెప్పడానికైనా పవన్ కళ్యాణ్ గారికి టైం దొరుకుతుందా అనేది అయితే ఒక పెద్ద అనుమానం అయితే కలుగుతుంది. అయినా సరే అసలు డేట్ చేంజ్ చేసే ప్రసక్తే లేదు, ఆ రోజే వస్తామని చెప్పి అయితే కన్ఫామ్గా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు దీని గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హరిహర వీరమల్లుకి కాంపిటీషన్ కోసం పోస్ట్పోన్ చేశారు. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వాళ్ళు నితిన్ గారు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటారు. సో పవన్ కళ్యాణ్ గారి మూవీతో క్లాష్ చేసుకుంటారా అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత చెప్తూ పవన్ కళ్యాణ్ మూవీ మీద తన మూవీని రిలీజ్ చేయడానికి అయితే నితిన్ గారు ఒప్పుకోకపోవచ్చు. అండ్ అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్కి నిర్మాతలుగా మైత్రి, రవి, నవీన్ కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళే. అయినా సరే కాంపిటీషన్కి సిద్ధపడితే మాత్రం బయటికి చెప్పుకోలేనివో కారణాలు ఉన్నాయని అయితే మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే మార్చ్ 29th, ఇదంతా 28న, రాబిన్ హుడ్ కూడా 28th. అండ్ మార్చ్ 29th వచ్చేసరికి సితారా వాళ్ళ మ్యాడ్ స్క్వేర్ అయితే ఫిక్స్ చేశారు. ఆల్రెడీ టీజర్ అనౌన్స్మెంట్ యాడ్లో కూడా దీన్ని స్పష్టం చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారితో నాగవంశీ గారికి ఉన్న అనుబంధం గురించి మనకు తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ గారు పవన్ కళ్యాణ్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారి కాంపౌండ్లో వ్యక్తి. సో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉండగా తన మూవీని రిలీజ్ చేస్తారని అయితే అనుకోవడానికి లేదు. సో మరి ఎవరికి వాళ్ళు వాళ్ళ డేట్ల మీద పట్టుబట్టి కూర్చున్నారు. ఇలాంటి టైంలో ఖచ్చితంగా కూడా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. సో హరిహర వీరమల్లూరు అంటే పాన్ ఇండియా మూవీకి టాక్ తెలియకుండా ఇలాగా మూవీస్ని దింపడం అనేది చాలా రిస్క్. ఎందుకంటే రాబిన్ హుడ్ కానీ మ్యాడ్ స్క్వేర్ కానీ అసలు పవన్ కళ్యాణ్ మూవీకి ఎదురెళ్తాయా? అసలు ఈ రెండు రిలీజ్ చేస్తారంటే అసలు పవన్ కళ్యాణ్ గారి మూవీ ఖచ్చితంగా వస్తుందా అనే అనుమానాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే వేగంగా సాగుతుంది. అండ్ రేపు మనకి సెకండ్ సాంగ్ని అయితే రిలీజ్ చేస్తున్నారు, రిల్కర్ సాంగ్ని. సో చావాకు వచ్చిన స్పందన చూసినట్లయితే మొఘల్స్ మీద తిరుగుబాటు చేసిన మన తెలుగు వీరుడు వీరమల్లుకు కూడా ఆ రేంజ్ రెస్పాన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చావాకు వచ్చిన ఫ్లోలో వీరమల్లు కూడా అదే ఫ్లోని కంటిన్యూ చేసుకుంటూ హెవీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం కూడా ఉంది. సో ఈ టైంలో రిలీజ్ చేసుకుంటే అదైతే మంచి పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది దానికి, మూవీకి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరమల్లు 28న వస్తే మాత్రం చాలా అడ్వాంటేజ్. అండ్ మిగిలిన మూవీస్కి ఖచ్చితంగా కూడా పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం అయితే పడుతుంది. సో ఏది పోస్ట్పోన్ అవుతుంది, ఏ మూవీస్ వస్తాయనేది ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్లోనే ఉంది. సో దీని గురించి మీరే అనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి. ఏ మూవీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి.